హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారన్నది నాతో కింద కామెంట్స్‌లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు గనుక మన ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైమ్ వస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కూడా ఇవ్వండి. నా పేరు దేవి రమణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది నా డైరీ. ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ అనమాట. నైట్ మా వాడిని హోంవర్క్ రాయమంటే రాయనని చెప్పి ఏడ్చాడు. సో ఇంకా వాడిని మార్నింగే లేపేసి ఇలా హోంవర్క్ అయితే రాయమని చెప్పేసి వాడికి చెప్పాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉందన్నమాట. వాడు స్కూల్ ఉంది ఈరోజు, స్కూల్కి వెళ్ళాలి తినేసి. సో ఇక్కడ చాయ్ కూడా పెడతా ఉన్నాను. ఒక పక్కన చాయ్, ఇంకో పక్క రాగి మాల్ట్ అంటాం కదా ఇంగ్లీష్లో, తెలుగులో అయితే రాగి జావా. సో జస్ట్ ప్లెయిన్గా అన్నమాట, రైస్ వేసి రాగి ముద్దలాగా కాకుండా రాగి జావలాగా కాస్తా ఉన్నాను. మా సైడ్ ఎక్కువగా అన్నము బియ్యము లాంటివి ఏమీ కలపకుండానే జస్ట్ ప్లెయిన్గా తోపరైనా సరే, అంటే రాగి ముద్ద అయినా సరే రాగి జావ అయినా సరే ప్లెయిన్గానే చేస్తారన్నమాట. జస్ట్ రాగి పిండితోనే చేస్తారు, చాలా బలం అని. సో ఇక్కడ టీ అయితే పెట్టేస్తూ ఉన్నాను. దాని తర్వాత ఇక్కడ వాటర్ అయితే మరిగిపోయాయి ఆల్రెడీ. సో ఫస్ట్ టీ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా అన్నట్లు ఇంక ఇక్కడ టీ పెట్టేశాక ఇంకా మరిగిపోయిన వాటర్లో రాగి పిండి కలుపుకొని ఉంచుకున్నాను. సో అది ఇక్కడ కలుపుతూ ఉన్నాను అనమాట. వీక్లో ఖచ్చితంగా 3-4 సార్లు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాగులు అత్తయ్య వాళ్ళ ఇంటికాడ నుంచి పంపించారనమాట, ఊర్లో నుంచి పంపించారు. అది పిండి ఆడిచ్చి పెట్టాను, చాలా ఎక్కువగానే ఉంది. సో ఉన్నప్పుడు ఎలానో వాడేయాలి కదా, అందుకని ఇంక ఈ మధ్య అయితే ఎక్కువగానే వాడుతూ ఉన్నామన్నమాట రాగి ముద్ద. ఆ మధ్య చాలా రోజులు నేను తోపరి చేసుకొని తిన్నాను, అంటే ముద్దలాగా చేసుకొని తిన్నాను. కానీ ఆ ముద్ద నాకు ఓన్లీ నాన్ వెజ్జెస్లోనే నచ్చుతుంది అనమాట. ఇంకా ఆ మధ్య కార్తీక మాసం నడిచింది కదా, ఇంట్లో నాన్ వెజ్ అయితే ఏమీ వండలేదు. సో ఇంకా అందుకని తోపర్ లాంటిది ఏమీ చేయలేదు. ఇంకా ఇలా జస్ట్ అంబల్లాగా చేసుకొని అందరం కూడా తాగేసామన్నమాట. పిల్లలు ఒక్కొక్క రోజు బాగా తాగుతారు, ఒక్కొక్క రోజు బాగా తాగట్లేదు. ఇంకా వాళ్ళకైతే ఫస్ట్లో అలవాటు ఉండేది, కానీ మధ్యలో ఆపేశాను. మళ్ళీ ఇప్పుడు చేసేసరికి వాళ్ళకి మళ్ళీ కొత్తగా అనిపిస్తూ ఉందన్నమాట. ఇక్కడైతే వేసేసాక ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి, అది ఉడకబట్టేదాకా. ఎందుకంటే అది మళ్ళీ ఉండలు కట్టేస్తుంది అన్నమాట. ఉండలు కడితే అస్సలు బాగోదు, తినటానికి కానీ తాగటానికి కానీ వీలు అవ్వదు అన్నమాట. ఇబ్బందిలో ఇంకొక ఇబ్బందిలాగా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని మనం ఇలా ఉండలు కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా అది పట్టాలి. పట్టాక మనం కలపడం ఆపేసినా కూడా ఏం పర్వాలేదన్నమాట. ఇంకా ఇక్కడ చూసారా అలా మెల్లిమెల్లిగా చిక్కబడతా ఉంది. సో అది చిక్కబడిన తర్వాత అంటే ఉడకబట్టాక ఒక 2-3 మినిట్స్ ఉంచేసి మనం ఆఫ్ చేసేయచ్చు స్టవ్ని. రాగిపిండి అనేది చాలా తొందరగా మనకి ఉడికిపోద్ది అన్నమాట, అంత ఎక్కువ టైం అయితే ఏమీ తీసుకోదు. ఇక్కడ ఈరోజు బ్రేక్ఫాస్ట్ మాత్రం వచ్చేసి రాగి జావేనమాట, ఇంకా ఎక్స్ట్రా ఏమీ చేయలేదు. ఇక్కడ చూసారు కదా రాగి పిండి అంటే రాగి జావా ఉడుకుతూ ఉంది. అది ఉడుకు పట్టాక ఒక 2-3 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మన ఆంధ్ర సైడ్ చాలా ఎక్కువగా తింటూ ఉంటారు, అందరికీ తెలుసు. పెద్ద స్పెషల్ అలాగే పెద్ద కష్టమేమీ కాదు, అసలు చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే ఇది ఏమంటే చల్లారటానికి ఎక్కువ టైం పడుద్ది అన్నమాట. మనం తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నప్పుడు వేగంగానే చల్లారిపోద్ది. ఎక్కువగా చేసుకున్నప్పుడు మాత్రం చల్లారటానికి టైం పడుద్ది. మా వాడికి ఈ లోపల స్కూల్ టైం అయిపోద్ది కదా అన్నట్లు కొద్దిగా వాడి వరకు గిన్నెలోకి తీసి దాన్ని అయితే ఇలా నీళ్ళల్లో పెట్టాను, తొందరగా చల్లారిపోద్దని. చలికాలం వేగంగానే చల్లారుతుందిలేండి వేసవిలో కంటే. వేసవిలో అయితే మరీ ఆ వేడి ఈ వేడికి అస్సలు చల్లారదు. తెల్లవారు వండితే మధ్యాహ్నం దాకా కూడా వేడిగానే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వచ్చింది ఎలానో చలికాలమే కాబట్టి తొందరగానే చల్లారిపోద్ది. అండ్ చలికాలమే మ్యాక్సిమం మనం ఇలా వేడి చేసే వస్తువులు తీసుకోవడానికి ట్రై చేయాలి, మనకు అంత ఇంపాక్ట్ అనేది మన మీద ఉండదు కాబట్టి. ఇంకా ఇక్కడ అదంతా అయిపోయింది. సో ఇక్కడ నేను వాడు వెళ్ళకముందే ఏమైనా పనులు ఉంటే చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటాను, మరి పెద్ద పెద్దవి కాకుండా. ఫస్ట్ ఇక్కడ అసలు అయితే మంచం ఉంటుంది, ఆ పక్కన పిల్లలు పడుకుంటారు. సో ఆ మంచం ఎత్తి పక్కన పెట్టేశాను. తర్వాత ఇక్కడ మంచం మీద ఉండే బెడ్షీట్స్ అనేవి మడత పెడతా ఉన్నాను అనమాట. తర్వాత మంచాలు అన్నీ కొద్దిగా దులిపేసుకొని వచ్చి ఇల్లు తుడిచేయడమే. వాడు వెళ్ళకముందు ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకున్నానంటే వాడు వెళ్ళిపోయాక చక్కగా ఇల్లు తుడిచేసి స్నానం చేసి దీపం పెట్టేసుకోవచ్చు.
ఒకవేళ అప్పుడప్పుడు బాగా లేట్‌గా లెగుస్తూ ఉంటాను. అప్పుడు మాత్రం ఇంకా అంత హడావిడి. ఒక్కొక్కసారి అయితే దీపం పెట్టడానికి కూడా కుదరదనమాట. ఇంకా ఈ మధ్య వీడియోస్ అయితే అసలు ఆపేసాను. రెగ్యులర్‌గా ఉండట్లేదు కదా! ఇంక ఇక్కడి నుంచి అయితే రెగ్యులర్‌గా పెడదామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. మరి ఏమవుద్దో తెలీదు. ఎందుకంటే కొద్దిగా పనులన్నీ ఎక్కువైపోతున్నాయన్నమాట. ఇంట్లో పనే కొద్దిగా గబగబా చేస్తున్నాను. ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ఇంకా ఈరోజు కూడా అనుకోకుండా వీడియో స్టార్ట్ చేశాను. ఇంకా చాలా రోజులు అయిపోయింది వీడియో పోస్ట్ చేసి అన్నట్లు. దీని నెక్స్ట్ వీడియో మా హస్బెండ్‌ది బర్త్‌డే సెలబ్రేషన్ చేశాననమాట. చిన్నగా, పెద్దగా ఏం కాదు. సో, నార్మల్ చిన్న సర్ప్రైజ్. సో, దీని నెక్స్ట్ వీడియో అయితే అదే పోస్ట్ చేస్తాను. చూసి 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 ఏమంటారు బ్లెస్ చేస్తారనుకుంటున్నాను. సో, ఇక్కడైతే టీ అయిపోయింది. ఇంకా టీ పెట్టేశాను. మా టీ మరగడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇద్దరం స్ట్రాంగ్‌గానే తాగుతాము మార్నింగ్ చాయి. ఈవినింగ్ ఎలా ఉన్నా పర్వాలేదు కానీ మార్నింగ్ మాత్రం కొద్దిగా స్ట్రాంగ్‌గానే కావాలన్నమాట ఇద్దరికి. ఇంకా ఇక్కడ కీర్తన్‌కి నేను పచ్చడేసి పెడతానండి రోజు. తినేస్తాడు హ్యాపీగా. వాళ్ళ డాడీ పచ్చడి కాదు బెల్లం ఇవ్వు బావుంటది అని అన్నాడు. వాళ్ళ డాడీ అన్నారనమాట అలాగా. బెల్లం వేసి పెడుతుంటే వాడు పాపం తినడానికి ఇబ్బంది పడుతున్నాడు. దాని తర్వాత నేను పచ్చడేసి తినిపించానులేండి. అప్పుడు గబగబా తినేసాడు. ఇక్కడ మాత్రం వాడి ఎక్స్‌ప్రెషన్ చూడండి అసలు. అందులో మళ్ళీ వాళ్ళ డాడీ అంటే ఎంత ముద్దో అసలు. అసలు ఇంట్లో ఎవరికైనా నాన్నలకి భయపడతారు. అమ్మలంటే ముద్దుంటది. మా ఇంట్లో అంతా రివర్స్ అన్నమాట. మా పిల్లలకి నేను భయపడుతుంటాను. మా ఆయనేమో ముద్దు చేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ ఆయన ముద్దుకి ఇంకా అసలు తినట్లేదన్నమాట వాడు. ఫస్ట్ నాన్న తినిపించాలి అంటేనో ఇంకా ఆయన తినిపించడానికి కూర్చున్నాడు. ఆయన తినిపిస్తూ ఉంటేనేమో వీడేమో ఈ విధంగా వేషాలు చేస్తూ ఉన్నాడనమాట. మనం వీడియోస్ రెగ్యులర్‌గా లేకపోయినా కూడా చూసి మనల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకింతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్, షేర్, కామెంట్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో. ఓకేనా? బాయ్ బాయ్. మన ఛానల్లో ఏ వీడియోస్ అంటే ఏ టాపిక్ మీద చేస్తే బాగుంటుంది అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పగలరు.